ఏఐ వీడియోస్ కి మానిటైజేషన్ అవ్వదంట, నిజమెంత అబద్ధమెంత చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. నా ఛానల్ ఏఐ తెలుగు క్రియేషన్స్ ఛానల్ అయితే విజువల్స్ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం నేను ఏఐ తోనే చేస్తున్నాను. ఓన్లీ వాయిస్ మాత్రం నా వాయిస్ ఇస్తున్నాను. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అని నేను చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు లైవ్ లో నా ఛానల్ అయితే మీకు నేను చూపిస్తాను. మానిటైజేషన్ అయ్యిందో లేదో మీరే చూడండి. వీడియోని స్టిల్ ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏఐ తెలుగు క్రియేషన్స్ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా లైవ్ లో చూపిస్తాను, చూడండి. చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఏఐ వీడియోస్ కి మానిటైజేషన్ అవ్వదంట అని చెప్పేసి. వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటారనే ఆలోచనతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ కాకపోవడానికి కారణాలు చూసుకుందాము. యూట్యూబ్ అనేది కొన్ని గైడ్ లైన్స్ పెట్టుంటది. వాటిని మనము ఫాలో అవుతేనే మనకు మానిటైజేషన్ అనేది రివీల్ అవుతుంది. ఏఐ ఛానల్స్ కు క్లియర్ కట్ గా చెప్పింది, స్క్రిప్ట్ ఏఐ ద్వారా తీసుకోండి, ఫోటోలు ఏఐ ద్వారా జనరేట్ చేసుకోండి, అలాగే వీడియోస్ కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసుకోండి, కానీ హ్యూమన్ టచ్ అనేది ఉండాలి అని చెప్పేసి. నాకు తెలిసి నేను వాడుతున్నది ఏంటంటే హ్యూమన్ టచ్ గా నా వాయిస్ ను వాడుకుంటున్నాను. ఇంకా ఎడిటింగ్, క్యాప్ కట్ ఏదో ఒక అప్లికేషన్ లో అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం పెట్టే వీడియో, ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, మనం సొంతంగా క్రియేట్ చేసిందై ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కాకుండా మీరు వేరే వాళ్ళ ఫోటోలు తీసుకురావడము, వేరే వాళ్ళ వీడియోని తీసుకొచ్చి డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోలో వేయడము లాంటివి చేస్తే కంపల్సరీ మానిటైజేషన్ కాదు. అలాగే చాలా మంది వీడియో రెడీ చేస్తారు, ఆడియో వేసి వదిలేస్తారు. ఆడియో అంటే ఏంది? మ్యూజిక్. అలా మ్యూజిక్ వేసి వదిలేసిన ఛానళ్ళకు కూడా మానిటైజేషన్ అయితే తక్కువ. ఒకవేళ అయినా కూడా ఫ్యూచర్ లో మానిటైజేషన్ పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను ఫస్ట్ ఛానల్ రెడీ చేయక ముందే అసలు ఏఐతో విజువల్స్ అన్ని క్రియేట్ చేసి, అంటే ఫేస్లెస్ వీడియోస్ క్రియేట్ చేసి మానిటైజేషన్ తెచ్చుకోవచ్చునా, ఒకవేళ తెచ్చుకోవచ్చు అంటే అది ఎలా, ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలి, ఇదంతా ముందు నేను సెర్చ్ చేసి నేను చూసుకున్న తర్వాత నేను పక్కాగా ఫాలో అవుతూ వచ్చి నా ఛానల్ని నేను మానిటైజేషన్ చేసుకున్నా. మీరు కూడా ఎవరైనా సరే ఫేస్లెస్ వీడియోస్ ఏఐతో చేయాలా అనుకుంటే కనీసం మీ వాయిస్ అయినా సరే హ్యూమన్ టచ్ కింద మీరు వాడినట్లయితే అప్పుడు అది ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. ఇంకొక విషయం చాలా మంది అడుగుతున్నారు, మేడం ఏఐతో చేసిన వీడియోస్ ఆల్టర్నేటివ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కదా, అక్కడ ఎస్ అని ఇవ్వాలనా, నో అని ఇవ్వాలనా అని. నేను చెప్పేది ఏంటంటే మీరు విజువల్స్, స్క్రిప్ట్, వీడియో ప్లస్ ఆడియో అన్నీ కలిపి మీరు ఏఐతో చేసినప్పుడు కంపల్సరీ అక్కడ ఎస్ అని ఇవ్వాలి. అలా కాకుండా ఇమేజెస్, వీడియోస్, స్క్రిప్ట్ మొత్తం అంతా కూడా మీరు ఏఐతో చేసి వాయిస్ అనేది మీరు ఇచ్చినట్లయితే మీరు అక్కడ నో అని పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ సెర్చ్ చేసినా సరే ఇది అప్పుడు మీరు హ్యూమన్ వాయిస్ ఇచ్చారు కాబట్టి అది ఏఐ కిందకి రాదు, ఒరిజినల్ కంటెంట్ కిందికి వస్తుంది. ఇప్పుడు నా ఛానల్ లైవ్ లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను, మీరే చూడండి. యూట్యూబ్ స్టూడియోస్ మీరు చూసినట్లయితే ఇదేం స్క్రీన్ షాట్ కాదు, లైవ్ లో చూపిస్తున్నాను, చూడండి. మీరే చూస్తున్నారు కదా, మానిటైజేషన్ అయ్యిందో లేదో మీరే చూసుకోండి. ఎవరైనా ఇలాంటి వీడియోస్ కు మానిటైజేషన్ కాదంట అంటే క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే కొన్ని రూల్స్ అనేటివి ఫాలో చేస్తే ప్రతి ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు మానిటైజేషన్ అయ్యి మీరు ఫ్యూచర్ లో తప్పులు చేసినా కూడా కంపల్సరీ పోయే అవకాశాలు ఉంటాయి. మన పైన డిపెండ్ అయి ఉన్నది మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. ఎవరైనా సరే ఛానల్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏ టైప్ లో క్రియేట్ చేసుకుంటున్నారు, మానిటైజేషన్ కావాలనా వద్దా, మానిటైజేషన్ కావాలంటే మనం ఏం రూల్స్ పాటించాలి, ప్రతి ఒక్కటి మీరు ఫస్ట్ సెర్చ్ చేసుకుని ఆ తర్వాత ఛానల్ ఓపెన్ చేయండి. మీ అందరికి ఇచ్చే నేను ఇంకొక సజెషన్ ఏంటంటే, చాలా మంది విఎఫ్ఎక్స్ లు వాడుతూ ఉంటారు. ట్రైన్ వెళ్లే చోట ట్రైన్ సౌండ్, బైక్ వెళ్లే కాడ బైక్ సౌండ్, ఇలాంటివి వాడుతూ ఉంటారు. అలాంటివి వాడవచ్చు, కానీ కాపీరైట్ ఫ్రీ ఉన్న సైట్ లో నుంచి తెచ్చుకొని వాడుకోవచ్చు. అది చాలా మందికి తెలియక ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి వేస్తారు. ఒకవేళ ఇప్పుడు మానిటైజేషన్ అయినా ఫ్యూచర్ లో దానికి కాపీరైట్ పడిందంటే పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నేనైతే నా వీడియోలు ఎక్కడ చూసినా సరే క్లియర్ కట్ గా ఓన్లీ నా వాయిస్ మాత్రమే ఉంటుంది. నేనైతే అదే సజెషన్ చేస్తా. మీ వాయిస్, మీ ఒరిజినల్ కంటెంట్ మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. ఈ వీడియో ఎంతమందికి ఇన్ఫర్మేషన్ గా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.